అలాగ లాక్డౌన్ టైంలో ప్రభు నాకు ఇచ్చిన పాట హృదయంలో నేను వ్రాసుకున్న పాట ప్రభువుతోనే అంకితమయ్యి నేను సొంతంగా రాసిన పాట కరోనా టైంలో పాడుకున్నాం. పాదములు మ్రొక్కెదము ప్రాణ ప్రియుడా, నీ పాదములు మ్రొక్కెదము నా ప్రాణేశ్వరా. వ్యాధులతో లోకం దద్దరిల్లుచుండగా నీ జాలి చూపించి కాపాడుము. వ్యాధులతో లోకం దద్దరిల్లుచుండగా నీ జాలి చూపించి కాపాడుము. రక్షించి నీవు ఆదరించవా, నీవే దేవుడవని నమ్ముకుంటిమి. రక్షించి నీవు ఆదరించవా, నీవే దేవుడవని నమ్ముకుంటిమి. పాదములు మ్రొక్కెదము ప్రాణ ప్రియుడా, నీ పాదములు మ్రొక్కెదము నా ప్రాణేశ్వరా. కరోనాతో మా దేశం కన్ను మూయకుండా నీ రెక్కల నీడలో మము దాచుము. కరోనాతో మా దేశం కన్ను మూయకుండా నీ రెక్కల నీడలో మము దాచుము. మా ప్రాణాలు రక్షించవా, మాదరికి చేరా రావా నీవు. మా ప్రాణాలు రక్షించవా, మాదరికి చేరా రావా నీవు. పాదములు మ్రొక్కెదము ప్రాణ ప్రియుడా, నీ పాదములు మ్రొక్కెదము నా ప్రాణేశ్వరా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రీతిగా ఎన్నో పాటలు 18-20 పాటల దాకా అక్కడ లాక్డౌన్ టైంలోనే ప్రభు నా నోటికిచ్చి సొంతంగా పాటలు రాయటానికి ప్రభు కృప చూపించాడు. ఎందుకంటే ఆయనతో ఏకమైపోయింది నా హృదయం, ప్రభువులో లీనమైపోయాను. అలాగా నా జీవితము ముందుకు కొనసాగుతుంది. మరి యవన కాలంలో బాల్య దశలో ఎంతో ప్రార్థనలో నేను చదువుకునేటప్పుడు నా ప్రక్క వారితో క్లాస్ రూమ్ లో ఉన్న వారితో బైబిల్ చెప్పేదాన్ని, యేసయ్య గొప్పతనాలు గురించి చెప్పేదాన్ని, ప్రార్థన చేయించేదాన్ని వారి చేత. నేను ప్రార్థన చేసేదాన్ని. వారికి కొన్ని అద్భుత కార్యాలు కూడా జరిగేవి. వారికి జ్వరాలు తగ్గిపోయేవి, వారు స్వస్థత నొందేవారు. వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగేవి. అలాగా ప్రభువు నన్ను వాడుకుంటూ ఆయన సన్నిధిలో తెలియని రీతిగా ఏ విధంగా నన్ను ఒక మంచి విత్తనములు, మంచి నేలన పడిన విత్తనములు చెట్టు మొలిచినట్లుగా నన్ను దేవుడు మొలిపింపజేసి బాల్య దినములు యందే నన్ను ఆయన స్మరణకి తెచ్చుకొని ఆయన స్తుతించినట్లుగా ప్రభువు చేశాడు. మరి ఆయన అందుకే ఎన్నడూ విడరాని బంధము. ఒకవేళ మనుషులైతే భార్యాభర్తలను విడదీయొచ్చేమో, కానీ భార్యకు ఒక మాట, భర్తకు ఒక మాట చెప్పి విడదీయొచ్చు, కానీ ఈ యేసయ్య ప్రేమ బంధము విడదీయరాని బంధము. మరి అది అనుభవించిన వాళ్ళకే రుచి, మరి అనుభవించని వాళ్ళకి ఆ రుచి తెలియదు. అంతగా నేను ప్రభువుని ప్రేమిస్తూ, నన్ను ప్రభువు ప్రేమిస్తూ, ఆయనని నేను సొంత రక్షకునిగా నా 13వ సంవత్సరమనే బాప్తిజం ఇచ్చిన యోహాన్ తాతయ్య నాకు, ముళ్ళమూరు యోహాన్ తాతయ్య నాకు బాప్తిజం ఇచ్చాడు. మరి ఇంకా యవన కాలంలో పట్టుదల కలిగి ప్రార్థన చేసి, ప్రభు ఆ యవన దిశలో అందరూ త్రోవ తప్పుచున్నారయ్యా, నేనైతే త్రోవ తప్పకూడదయ్యా, అనేక మంది త్రోవ తప్పుచున్నారని వింటూ ఉన్నాను, నాకు ప్రత్యేకమైన కాపుదల దయచేయి ప్రభువా, నీ సన్నిధిలో నన్ను కాపాడయ్యా, నీ రెక్కల నీళ్ళను భద్రపరిచయ్యా. ప్రతి దినము కన్నీటితో అలాగా ప్రార్థించుకుంటూ స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు నా ప్రవర్తన కాపాడుకోవటానికి ప్రభు సహాయం చేశాడు. నాన్న చెప్పే వాక్యములు, ఇదిగో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉందా,
దేవుని మందిరంకి వచ్చినప్పుడు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోమని మా నాన్నగారు ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటాడు. మరి యవన బిడ్డలైనా మీరు ఎలాగ ఉండాలో మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అలాగా దైవభక్తిలో పెరిగి ఆయన పెంచిన పెంపకము ఈ విధంగా మరి ఆశీర్వాదకరంగా మారింది. మరి మాకు ఏమీ తినటానికి తక్కువైనా, వస్త్రములు తక్కువైనా, ఇంట్లో స్వేచ్ఛ తక్కువైనా, బయట వాళ్ళే లగ్జరీ బ్రతుకు అంటే ఏసీలో కారులలో తిరగలేకపోయినా, ఆనాడు దేవుడు పిలుపుకు 9 కుమార్తెలు కలరు. వారు ప్రవచించే కృపావరాలు కలిగి ఉన్నారు. ఈనాడైతే మేము 9 ఆడబిడ్డలము. మరి ఎవరికి తగినట్లుగా వారము పాటల కృపావరము, మరి ప్రార్థించే కృపావరము, సాక్ష్యములతో మరి జీవితాలు ఎలాగ ప్రభు కొరకు అర్పించుకున్నామో మమ్మల్ని మేము తగ్గించుకొని మా జీవిత సాక్ష్యాలు వింటున్నప్పుడు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఉంటూ ఆయన సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో నా వివాహమైన తర్వాత నన్ను పులుంవారిపల్లి గ్రామం ఇచ్చినారు. ఇక్కడ మా నాన్న నాకు కట్నం